అన్నీ కూడా ఒకటే షేప్లో ఉన్నాయి, ఒకటేలా ఉన్నాయి. చూడండి అక్క అయితే ఎంత బాగా తీస్తుంది అసలు విరిగిపోకుండా. నమస్తే అక్క. ఇవి ఎప్పటి నుండి చేస్తున్నారు? ఏ టైం నుంచి? మార్నింగ్ నుంచి చేస్తున్నారా? ఎన్ని చేసినారు ఇప్పటి వరకు? 30 కిలోల వరకు చేశారంట. అసలు చూడండి విరిగిపోకుండా తీస్తున్నారు. మనం తీస్తే ఎన్నిసార్లు విరిగిపోతాయో, ఇంట్లో ఎన్ని తిట్లు తింటామో అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. సంక్రాంతి వచ్చిందంటే అప్పాల దగ్గర తిట్లు తినాల్సిందే. కానీ అక్క చూడండి అసలు ఒక్కటి కూడా విరిగిపోకుండా ఎంత నీట్గా తీసుకుందాం. ఇక్కడైతే చూసాం కదా, పైన కూడా చేస్తున్నారంట. సో ఒకసారి చూసొద్దాం. చూడండి ఎంత బాగా చేస్తున్నారో. అసలు లైన్ పెట్టేస్తున్నారు, ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా. ఎంత స్పీడ్గా చేస్తున్నారో కదా అసలు. సో చూసారు కదా ఎంత నీట్గా చేస్తున్నారో, స్పీడ్గా కూడా చేస్తున్నారు. నాకైతే అసలు రాదు. ఒకసారి అయితే ట్రై చేసి చూద్దాం, ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా మనకు కూడా. ఎట్లా ఇంట్లో నేర్చుకోవాలి అంటే అమ్మ తింటూనే ఉంటుంది అది ఇది అనేసి. సో ఇక్కడ మనం తిట్టే వాళ్ళు అయితే ఎవరు లేదు. ఒకసారి నేను ట్రై చేస్తే ఎలా ట్రై చేయాలి? పిండి పట్టుకొని అయ్యో విరిగిపోతుంది కదా. చాలా కష్టమైన పనే, కాకపోతే ట్రై చేద్దాం. అసలు రాట్లేదే. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? బాగానే సంవత్సరాలు అవుతుందా? ఏదో అనుకుంటే ఏదో అవుతుంది, రాట్లేదు అసలు. కానీ ట్రై చేస్తా. ఈ అక్క అయితే భలే చేస్తుంది ఫాస్ట్గా. అలవాటు అయిపోయింది. మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా, పిండి వంటలు చేసుకుంటా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ టైం మీరే తింటారా? ఓకే. మరి ఇన్ని చేస్తారు కదా, ఎప్పుడు టేస్ట్ చేంజ్ కాదా మీకు? ఎవరు కలుపుతారు మరి పిండి ఇదంతా? అందరు. వేరే పిండి కదా. మీరు వాటర్ పెట్టుకుంటున్నారు చెయ్యికి, అందుకే వస్తుంది. గట్టిగా అయింది. ఏదో టెక్నిక్స్ ఉన్నాయి అయితే. మరి నాకెందుకో రావట్లేదు, వీళ్ళకి వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఉండాలా అయితే 4-5 రోజులు నేర్పిస్తారా అన్నీ నాకు? సరే అయితే మా అత్తగారికి చేసి పెట్టచ్చు నేను. మా ఆయనకు చేసి పెడతా ఇంకా పెళ్ళైన తర్వాత. గోదావరి కానీ మాది అంతా మనోళ్ళే, ఏడ చూసినా మనోళ్ళే కనిపిస్తున్నారు కదా. సో చూడండి నేనే చేసిన ఇదైతే బాగుంది కదా అసలు. నేనే చేసిన. ఇది చూపించొద్దు, ఇది చూపించాలి. ఓకే బాగుంది, నేనే చేసిన. నాకు కూడా వచ్చేసింది పని. అంతేనా? పొద్దుమాపు సకినాలు చేసుకుంటున్నాం కదా. కర్రీలు చేయడానికి వస్తుంది, ఏముండదు. పిండి పెట్టి దాంట్లో అది చేస్తే అయిపోతుంది. ఒక్కరోజు ఉంటే అన్నీ వచ్చేస్తాయి. కర్రీల కాడ కూర్చోమంటారా? మరి మీరు ఇక్కడనే ఉంటున్నారు కదా, కర్రీలు ఎప్పుడు? సాయంత్రం చేస్తాం, మా పిండిలు అయిపోవాలి. అయ్యా సాయంత్రం వరకు ఇక్కడనే ఉండమంటారా అయితే మమ్మల్ని? మరి పండగకి ఇంటికి పోలేదు ఇంకా? ఇదే పని అవుతుంది ఇంకా పండుగ. చూసారు కదా, అందరు కూడా ముచ్చట్లు పెట్టుకుంటా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా సకినాలు చేస్తున్నారు. అందరు కూడా ఈక్వల్ గా, అసలు ఒక్కడు కూడా మిస్ అవ్వట్లేదు. ఒక్కరే చేశారు అన్నట్టుంది.
కానీ అందరూ అయితే సేమ్ చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారో నాకైతే తెలియదు. నాకు చేయడానికి అయితే కొంచెం టైం పట్టింది, బట్ పర్లేదు, నేను చేశాను, నాకు వస్తుంది, నేను పిండి వంటలు చేయొచ్చు అని అర్థమైంది. అమ్మ బాబురే, చాలా ఈజీ అని ఇక్కడ కూర్చున్నాను చేయడానికి. నేను ఒక్కటి చేసేసరికి వీళ్ళు ఒక 10 చేసేస్తున్నారు. దీన్ని బట్టే ఏమర్థమైంది, చాలా కష్టం అనే అర్థమైంది. నేను అనుకున్నా వెళ్తాను కదా, మా వ్యూవర్స్కి చూపిస్తాను కదా, నేను చేస్తాను, నా చేతితో చేస్తాను, ఏదేదో అనుకున్నాం, అన్నీ జరగవు అవి. మొత్తానికి అయితే నాకు సకినాలు చేయడానికి కొంచెం అట్లా టెక్నిక్స్ తెలిసినాయి. వాటర్ పెడుతున్నారు వీళ్ళు ఎక్కువగా, అంటే పిండికి వాటర్ పెట్టి చేస్తున్నారు. సో మీరు కూడా మీ ఇంట్లో చేసుకున్నప్పుడు పిండికి వాటర్ పెట్టి చేయండి. పిండి గట్టి పడకుండా ఉంటుంది, అంటే ఇట్లా లూజ్గా వస్తుంది, టైట్గా రాకుండా. అప్పుడు సకినం చేయడానికి మంచిగా ఉంటుంది. చూడండి లైన్గా బాగున్నాయి, అసలు కాల్వక ముందే మంచిగా నీట్గా కనిపిస్తున్నాయి, కాల్చిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తున్నాయి ఇందాక చూసారు కదా. సో ఇది కూడా కష్టమైన పనే, కానీ వీళ్ళు ఇష్టంగా చేస్తున్నారు. సకినాలు చేయడం కొంచెం కష్టమైనా కానీ తీయడం మాత్రం ఈజీ అని నేను అనుకుంటున్నాను. ఇంట్లో ఎప్పుడు తిట్లు తింటాను, మరి ఇప్పుడు ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం. అక్కనైతే స్పీడ్గా తీస్తుంది, తీయనికి వచ్చింది నాకు కూడా. ఓకే అక్క, అది జరపక్క. చేయడం కంటే తీయడం చాలా ఈజీ అని అర్థమైంది. ఈజీ అంటున్నాం కానీ ఏ పనైనా చాలా కష్టంతో కూడుకుందని అర్థమవుతుంది. ఇట్లా నీట్ గా చేస్తున్నారు వీళ్ళు కూడా. నేను కూడా ఇక్కడ జాయిన్ అయిపోవచ్చేమో. మీకు కూడా ఇలాంటి వెరైటీ ఐటమ్స్ కావాలి అంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అయ్యో పోయింది, నా వల్లనే పోయింది, తిట్టుకోకండి, మళ్ళీ ఒకసారి చేసేసుకోండి అది. సో చూసారు కదా, వేయడం కంటే తీయడం చాలా ఈజీ అని నాకు అర్థమైంది. ఎందుకంటే పర్లేదు, వేయడం అయితే కొంచెం అటు ఇటు అయిపోతుంది, తీయడం అయితే ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఒక్కటైతే విరిగిపోయింది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారో ఇంకా మనం పట్టించుకోవద్దు, ఎందుకంటే అది మనకు తెలియదు కదా. సో చేసేస్తున్నాం అంతే. చూడండి నీట్గా పెట్టేసి అక్కడ మంట దగ్గరికి, పొయ్యి దగ్గరికి తీసుకెళ్ళి కాల్చేస్తున్నారు. సో ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. సో చూసారు కదా సకినాలు చేయడం ఎంత కష్టమో.